ఒక మనిషి ఎలా అయితే ఉండకూడదో, ఒక మనిషి ఎలా అయితే కామెంట్లు చేయకూడదో అలా రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ గతంలో టీడీపీ జనసేనలపై చేసిన దారుణమైన సోషల్ మీడియా పోస్టింగ్లను ఎవరూ మర్చిపోలేరు. జగన్ సర్కార్ అండ చూసుకుని చెలరేగిపోయిన ఆర్జీవీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందా? వరుసగా ఆయన పోలీసు విచారణలు ఎదుర్కోక తప్పదా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. గతంలో తెలుగుదేశం జనసేన పార్టీలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై సోషల్ మీడియాలో ఆర్జీవీ పెట్టిన కామెంట్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పటికీ ఆర్జీవీ పేరు వింటే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు మండిపడతారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్గా ఉన్న రామ్ గోపాల్ వర్మ రాను రాను శృతి మించి తన తీరుతో అభిమానులను సైతం దూరం పెట్టే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. అమ్మాయిలతో సభ్య సమాజం తలదించుకునే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి యూట్యూబ్లో పెట్టడం, అవి వైరల్గా మారడం, ఇలాంటి వాడు ఒకప్పుడు అంత పెద్ద డైరెక్టరా అని అందరూ చర్చించుకునే పరిస్థితి. పోతే జగన్ సర్కార్ హయాంలో రామ్ గోపాల్ వర్మ తీసిన కొన్ని సినిమాలు ఎంతలా కాంట్రవర్సీ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగుదేశం జనసేన పార్టీలపై గతంలో వివాదాస్పదమైన పోస్టులు పెట్టారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్టు జగన్ సర్కార్ గద్దె దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామ్ గోపాల్ వర్మకు కష్టాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆయనపై పలు కంప్లైంట్స్ నమోదు చేశారు. దీనికి సంబంధించి ఒంగోలులో తాజాగా విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మకు వరుసగా షాకులనతూ గుంటూరు సిఐడి సిఐ నోటీసులిచ్చి విచారణకు రమ్మంటూ ఆదేశించారు. ఒంగోలులో విచారణకు హాజరైన ఆర్జీవీపై ప్రశ్నలు సంధించారు పోలీసులు. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని వ్యూహం సినిమా తీశారని మార్ఫింగ్ ఫోటోలు చేసి ప్రతిపక్ష నాయకులను కించపరిచినందుకు ఏ లాభం చేకూరిందని, దీని వెనుక ఎవరున్నారని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తం 9 గంటల పాటు సాగిన విచారణలో అనేక ప్రశ్నలు వేశారు. గత ఏడాది వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఫోటోలను మార్పింగ్ చేసి వారి వ్యక్తిగతాలను కించపరిచేలా ఎక్స్లో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో వర్మ ఒంగోలులో గ్రామీణ సిఐ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ జరిగింది. అయితే విచారణలో చాలా ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానమే చెప్పలేదని తెలుస్తోంది. విచారణకు సహకరించకపోవడంతో వర్మను మరోసారి పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నాడు తన సోషల్ మీడియా అకౌంట్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై పెట్టిన పోస్టులు మార్పింగ్ చేసి తానే పెట్టినట్టు అంగీకరించారని అంటున్నారు. ఇది సినిమా ప్రమోషన్లో భాగంగా చేసినట్టు వర్మ అంగీకరించారని తెలుస్తోంది. ఈ విచారణలో వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపైన పోలీసులు ఆరా తీయగా వైసీపీ నేతలతో తనకున్నవి వ్యక్తిగత పరిచయాలు మాత్రమే అని వర్మ చెప్పారని అంటున్నారు. అంతకు మించి పార్టీతో తనకు సంబంధాలు లేవని సమాధానం చెప్పారని తెలుస్తోంది. ఇక ఇటీవల సంచలనంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2 కోట్లు ఆర్జీవీకి కేటాయించారనే విషయాలపై ఒంగోలు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వర్మ జరిగిన విషయం మొత్తం చెప్పారని, ఇటీవల దానిపై ఎక్స్ వేదికగా ఇచ్చిన వివరణే పోలీసుల ముందు ఇచ్చారని సమాచారం. ఈ సమయంలో ఆర్జీవీకి మరో కేసులో నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మరో కేసులో గుంటూరు సిఐడి సిఐ తిరుమలరావు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారని సమాచారం. దీంతో ఆర్జీవీపై ఏపీలో ఉన్న అన్ని కేసులకు సంబంధించి విచారణ పూర్తి చేసే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకొచ్చింది. వరుసగా ఆర్జీవీకి షాకులు తప్పదని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్డు పేరుతో ఓ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా పేరుపై తెలంగాణ హైకోర్టులో కొందరు పిలివేయడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే యూట్యూబ్లో మాత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్డు పేరుతోనే విడుదల చేశారంటూ సిఐడి పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన వంశీకృష్ణ బండారు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
అందులో ఉద్రేకపూరిత దృశ్యాలను తొలగించలేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్జీవీపై మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో గతేడాది నవంబర్ 29న కేసు నమోదయ్యింది. ఆ కేసుకు సంబంధించి నోటీసులను శుక్రవారం ఒంగోలులో సిఐడి అధికారులు వర్మకు అందజేశారు. త్వరలోనే ఆ విచారణ కూడా జరగనుంది. దీంతో వర్మ ఫ్యూచర్ ఏంటో అన్నది తేలాల్సి ఉంది.